ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న మనం ప్రతిరోజు ప్రతి ఉదయం చేతులు రెండు పైకి పెట్టాలి. ఎవరి వైపు? దేవుని వైపు. ఏంటి అని అంటే, మా చేతిలో ఏమి లేదు నాయన, మన జీవితం మన చేతిలో ఉందా, మన ఆరోగ్యం మన చేతిలో ఉందా, మన ప్రయాణాలు మన చేతిలో ఉన్నాయా, అసలు మనం ఆలోచన చేసుకుంటే ఏది మన చేతిలో ఏదీ లేదు. కాబట్టి చేతులు పైకెట్టి, మా చేతిలో ఏమీ లేదు నాయన, నీవిస్తే తప్ప మేము ఈ లోకంలో ఉండలేము, నివాసం చేయలేము, నీవే మాకు ఆధారము ఆశ్రయం అని చెప్పి మన చేతులు ప్రభు వైపు ప్రతిదినము ప్రతి ఉదయము ప్రతి రాత్రి చేతులు చాపవలసిన వారమై ఉన్నాము. దీని సంకేతం ఏంటంటే, మనకు ఆకాశమందున్న దేవుడే సహాయం చేయాలని, ఆయన తప్ప మనం దీన్ని అంటే ఈ జీవనాన్ని గడపలేమని, నీవే మాకు కృప చూపించాలని ఈ చేతులు చాపడానికి నిదర్శనంగా నిలుస్తుంది. కాబట్టి మీరు ప్రభు వైపు చేతులు చాపడం మానొద్దు, ప్రభు వైపు చేతులు ఎత్తడం మానొద్దు. నువ్వు చేతులు ఎత్తే కొలదే ఆయనకి నీకు సహాయము చేస్తానే ఉంటాడు. అంత గొప్ప మనసు కలిగిన దేవుడు ఆయన. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనం మాత్రమే మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి ఒకసారి. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు. ఐశ్వర్యము ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్దనున్నవి. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఒక మంచి విషయం. దేవుడు మనకు సహాయము సహకారము ఎప్పుడు అందించాలని చూస్తాడు. ఎప్పుడు, అది ఈ సమయం అని కానీ లేకపోతే ఆ సమయం అని కాదు, కానీ దేవుడు తన పిల్లలకు ఎప్పుడు దగ్గరగానే ఉంటాడు. ఎక్కడ ఉంటాడు? ఎప్పుడు దగ్గరగానే ఉంటాడు. కానీ ఆయన ఉన్నాడనేటువంటి విషయాన్ని గ్రహించిన వారు మాత్రం కొందరే ఉంటారు. ఎంతమంది ఉంటారు? ఇప్పుడు ఆదికాండంలో 18వ అధ్యాయంలో ఇక్కడ సింధూర వనము అనేటువంటి ఒక తోట ఉంది. ఆ తోట మమ్రే అనే ప్రాంతంలో ఉంది. అయితే ఈ మమ్రే అనే ప్రాంతంలో సింధూర వనం అనేటువంటి స్థలము దగ్గరలో అబ్రహాము గుడారం వేసుకున్నాడు. గుడారం అంటే మన భాషలో ఇల్లు కట్టుకున్నాడు. ఏం కట్టుకున్నాడు? ఇల్లు కట్టుకున్నాడు. ఇల్లు కట్టుకుని ఇంట్లో ఉండకుండా గుడారం బయటకు వచ్చి ఆకాశం వైపు చూస్తున్నాడు. దేని వైపు? ఆకాశం వైపు చూస్తున్నాడు. ఇప్పుడు అబ్రహాముతో చాలా విస్తారమైన జన సమూహం ఉన్నది. అంటే అబ్రహాముకి చాలా గొర్రెలు, ఒంటెలు, ఇంకా చాలా పశువులు ఉన్నాయి. వాటన్నిటినీ మేపడానికి, పరిచర్య చేయటానికి అబ్రహాము దగ్గర చాలామంది పనివారు ఉన్నారు, చాలామంది నివాసం చేస్తున్నారు. ఇంకా మనం చూడాలంటే అబ్రహాముకు సంబంధించినటువంటి వాళ్ళందరూ అబ్రహాముతో ఉన్నారు. కానీ అబ్రహాం మాత్రం వారితో లేడు. ఇంకా మనం దగ్గరగా చూస్తే షారం దగ్గర కూడా లేడు. ఎక్కడ? తన భార్య దగ్గర కూడా లేరు. గుడారం బయట ఉన్నాడండి. గుడారం బయట ఉండి ఆకాశం వైపు చూస్తున్నాడండి. అప్పుడు అబ్రహాము గారికి ఆకాశంలో 3 మనుషులు కనబడ్డారండి. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారు ద్వారమునందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. ఇక్కడ మీరు జాగ్రత్తగా పరిశీలన చేయండి. చాలామంది ఉన్నారు, చాలామంది వారి వారి పనులు చేసుకుంటున్నారు. తినేవారు ఉన్నారు, తాగేవారు ఉన్నారు, గుడారంలో పడుకునేవారు ఉన్నారు. ఇలా ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. కానీ అబ్రహాము ఎటు చూస్తున్నాడు అంటే ఎండవేళ ఆకాశం వైపు చూస్తున్నాడు. ఎండవేళ ఆకాశంలో ఏముంటుంది? ఏం దొరుకుతుంది? కానీ అబ్రహాములో ఉన్న ఆశ, అబ్రహాములో ఉన్నటువంటి కోరిక, అబ్రహాములో ఉన్నటువంటి తలంపు, ఆయన ఉద్దేశం ఏంటంటే
ఆకాశం వైపు చూస్తేనే కానీ ఆయనకి మనశ్శాంతి ఉండదు. దేని వైపు? ఆకాశం వైపు చేతులు ఎత్తితేనే కానీ, ఆకాశం వైపు చూసి ఆయన తన మనవులను దేవునికి తెలియజేస్తేనే కానీ ఆయనకి మనశ్శాంతి ఉండదు. అందుచేత గుడారం బయట కూర్చుని ఆకాశం వైపు చూస్తున్న అబ్రహాము గారికి యెహోవా దర్శనమిచ్చాడు.